పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ విపక్ష బీజేపీ మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజ్ కి వెళ్లిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రెండు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. వెస్ట్ బెంగాల్లో 2 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. తొలి దశకు ఈ నెల 30న, రెండవ దశకు ఏప్రిల్ 2న గెజెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మొదటి దశలో ఏప్రిల్ 23న 152 సీట్లకు, రెండవ దశలో ఏప్రిల్ 29న 142 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వరుసగా 4వసారి బెంగాల్లో అధికారం చేపట్టేందుకు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెట్టింది. గత 15 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఇటు బీజేపీ ఎన్నికల రంగంలోకి దిగింది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా ప్రధాని మోదీ, సీఎం మమతా బెనర్జీ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వేలాది మంది చొరబాటుదారులు పశ్చిమ బెంగాల్లో తిష్ట వేశారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. గత 15 ఏళ్లుగా బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం అవినీతి, బంధు ప్రీతితో కూరుకుపోయిందని, రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేశారని మోదీ విమర్శించారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణే లేదని విమర్శించారు మోదీ. అటు కోల్కతా ర్యాలీలో ప్రధాని మోదీ చేసిన విమర్శలకు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం, బహుళ సామాజిక వైవిధ్యం పరిరక్షణకు జరుగుతున్న పోరాటమే ఈ శాసనసభ ఎన్నికలన్నారు మమతా. ఇక ఈ ఎన్నికల్లో మీ ఓటు హక్కును మోదీ, బీజేపీ లాక్కునేందుకు చేసే యత్నాలను అడ్డుకుంటారని మమతా బెనర్జీ చెప్పారు. తాను చివరిదాకా పోరాడతానని, కోల్కతా నుంచి ఢిల్లీ వరకు ప్రతి చోట కేంద్రం అసంబద్ధ నిర్ణయాలను సవాల్ చేస్తానని తెలిపారు. ముస్లిం దేశాలకు వెళ్తే అక్కడ పాలకులతో మోదీ కరచాలనం చేస్తారని, భారత్కు మాత్రం వచ్చాక హిందూ, ముస్లిం అంటూ విడగొడతారని మమతా ఫైర్ అయ్యారు. ఇక ఓటర్ల పేర్లను సర్ జాబితా నుంచి అన్యాయంగా తొలగించారని, ఓట్ల జాబితాలోకి చొరబడ్డ మీరే అసలైన చొరబాటుదారులంటూ బీజేపీపై మమతా పదునైన విమర్శలు చేశారు. ఎవరైనా రాజకీయంగా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే చూస్తూ ఊరుకోనని, ప్రజలను మతాల మాటన విడదీయాలనుకునే వాళ్లకు బెంగాల్లో స్థానం లేదన్నారు మమత. మరోవైపు మమతా బెనర్జీకి కౌంటర్ ఇచ్చారు బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి. మమతా వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ, రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ప్రధానిని చొరబాటుదారుడంటారా అని ఫైర్ అయ్యారు. మమతకు సీఎం కుర్చీలో కూర్చునే హక్కే లేదని, ఆవిడను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలని సువేంద్రు అధికారి విమర్శలు గుప్పించారు. ఇక బెంగాల్లో రాజకీయాలు ఎప్పుడూ అత్యంత ఆసక్తికరంగా హోరాహోరీగా సాగుతూ ఉంటాయి. టీఎంసీ, బీజేపీ బలాబలాల్లో ఒకరిపై మరొకరు పైచేయి సాధించుకునేందుకు కసరత్తు చేస్తూ ఉంటారు. టీఎంసీకి అతిపెద్ద బలం మమతా బెనర్జీ ప్రజాదరణ. ఒంటి చేత్తోనే పార్టీని నడిపిస్తున్న మమత గత 15 ఏళ్లుగా బెంగాల్లో అధికారంలో ఉంటూ వస్తున్నారు. మహిళలకు ఆర్థిక సాయం, ప్రజల దగ్గరికే పాలన, కన్యాశ్రీ వంటి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో టీఎంసీకి బలమైన ఓటు బ్యాంకుగా మారాయి. బెంగాల్లోని ప్రతి పల్లెల్లోనూ, బూత్ స్థాయిలోనూ టీఎంసీకి తిరుగులేని క్యాడర్ వ్యవస్థ ఉంది. బీజేపీని బయటి పార్టీగా చిత్రీకరిస్తూ అసలైన బెంగాలీ సంస్కృతి రక్షకురాలిని తానేనంటూ మమతా బెనర్జీ ప్రచారం చేస్తూ ఉంటారు. రాష్ట్రంలో దాదాపు 30% మైనారిటీ ఓటర్లలో అధిక శాతం టీఎంసీ వైపు మొగ్గు చూపడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు. మరోవైపు గత 15 ఏళ్ల ప్రభుత్వ పాలనపై ప్రజలపై అసంతృప్తి ఏర్పడింది. ఎస్ఎస్సీ స్కామ్, రేషన్ స్కామ్ వంటి ఆరోపణలు పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగిస్తున్నాయి. పార్టీలో పాతతరం నేతలకు, యువతరానికి మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో జరిగే హింసపై మధ్యతరగతి ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. ఇక బెంగాల్లో టఫ్ పోటీ ఇచ్చేందుకు బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. బీజేపీకి బలమైన కేంద్ర నాయకత్వం ఉండడం అతిపెద్ద బలం. ఒకప్పుడు నామమాత్రంగా ఉన్న బీజేపీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. వామపక్షాలు కాంగ్రెస్ ఓటు బ్యాంకును చేజిక్కించుకుని రాష్ట్రంలో టీఎంసీకి ఏకైక ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ ఎదిగింది. ఉత్తర బెంగాల్ సరిహద్దు జిల్లాలు, గిరిజన ప్రాంతాల్లో హిందూ ఓటర్స్ను ఏకం చేయడంతో బీజేపీ కొంతవరకు సక్సెస్ అయింది. ఉచిత బియ్యం, ఆవాస్ యోజన వంటి కేంద్ర పథకాలు బీజేపీకి ప్లస్గా మారాయి. మరోవైపు బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడం బీజేపీకి మైనస్గా చెప్పొచ్చు. మమతను ఢీకొట్టే రాష్ట్ర స్థాయి నేత లేకపోవడం పెద్ద లోటుగా మారింది. టీఎంసీతో పోలిస్తే గ్రామాల్లో బీజేపీకి బలమైన క్యాడర్ నెట్వర్క్ లేదు. ఇక ఇతర పార్టీ నుంచి వచ్చిన వలస నేతలపై ఎక్కువగా ఆధారపడడంతో ఒరిజినల్ బీజేపీ క్యాడర్లో అసంతృప్తి ఉంది.